ఈ వీడియో చూస్తున్న అందరికీ ఫిలిం కల్ట్‌కి స్వాగతం. అండ్ హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ 'రావ్ బహదూర్'. మూవీ ప్లాట్ ఏంటంటే, రావ్ బహదూర్‌కి లివర్ క్యాన్సర్ ఉంటుంది. 6 మంత్స్ మాత్రమే బ్రతుకుతాడు. కానీ తనకు ఉన్న ఒక అనుమానం వల్ల తను 1 ఇయర్ అయినా సరే బ్రతికే ఉంటాడు. ఇంతకీ తనకున్న అనుమానం ఏంటి? దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? ఆ అనుమానం ఎలా క్లియర్ అయింది? ఇదే మెయిన్ స్టోరీ. మూవీ ఎలా ఉంది అంటే ఇట్స్ యావరేజ్. ఇట్స్ యావరేజ్. ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా రేర్‌గా వస్తాయి. మూవీ టెక్నికల్లీ ఔట్‌స్టాండింగ్ ఉంది. మూవీలో పెట్టిన కొన్ని సెటప్స్ అండ్ పే ఆఫ్స్ కూడా బాగున్నాయి. కొన్ని ట్విస్టులు కూడా బాగున్నాయి. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే స్లో పేస్డ్ నరేషన్. మూవీ మొత్తం కన్వర్జేషన్సే ఉంటాయి. దీనివల్ల కొంతమందికి పేషెన్స్ టెస్టింగ్ ఫీల్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా వరకు ల్యాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం బెటర్ ఉంటుంది. ఇంకా లాస్ట్ 30-40 మినిట్స్ అయితే బాగుంటుంది మూవీ. అక్కడక్కడ కొన్ని అన్ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్స్ ఉంటాయి. మూవీలో పాజిటివ్స్ వచ్చేసి సత్యదేవ్ పర్ఫార్మెన్స్. మూవీ తన వన్ మ్యాన్ షో అనేయొచ్చు. ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సత్యదేవ్. మిగతా యాక్టర్స్ అందరూ డీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. మూవీలో వాడిన కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళు షూట్ చేసిన లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్ఫెక్ట్‌గా సింక్ అయింది మూవీకి. నెగెటివ్స్ విషయానికి వస్తే స్లో పేస్డ్ నరేషన్ అండ్ ఎడిటింగ్. కొన్ని సీన్స్‌ని ట్రిమ్ చేసుంటే బాగుండేది. పాటలు కూడా పెద్దగా ఏం అనిపియలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే టెక్నికల్‌గా బావున్నా కూడా స్లో పేస్డ్ నరేషన్ వల్ల కొంతమందికి ఎక్కదు మూవీ. మీకు గానీ స్లో పేస్డ్ డ్రామాస్ ఉండే మూవీస్ నచ్చితే యూ కెన్ ట్రై దిస్ మూవీ. ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.5/5. ఫైనల్ వర్డిక్ట్ ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. సో ఇదే మా రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఫిల్మ్ కల్ట్‌లో మెంబర్ అయిపోండి. థ్యాంక్ యూ. జై హింద్.